పెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరు తెలుసు, వాళ్ళ సొంతం ఇమేజ్తో అనుకోండి, ప్రజల అందుబాటులో బట్టి ఆ ఎన్నికలు జరిగినాయి. వారి సొంత నిర్ణయంతో జరిగినాయి. మమ్మల్ని కాదని కూడా పోటీ చేసి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. 20 గ్రామాలు ఉన్నాయి. అంటే మేము సమన్వయంతో పోదాం, ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అని చెప్తే కూడా వాళ్ళు గెలిచింది వాస్తవం. కొన్ని ఓడిపోయినాం కూడా వాస్తవం చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని ఊళ్ళు ఓడిపోయినాం అట్లా పోటీ పడి. ఇది అట్లా ఉండదు. దీనికి పార్టీలో కొన్ని నిబంధనలు ఉంటాయి, ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంటుంది. ఇది మామూలు కూడా అవకాశం వస్తుంది ఈ పార్టీలో. అంటే దాని సిన్సియారిటీని బట్టి, మన వ్యక్తిగతాన్ని బట్టి, పార్టీకి డెడికేటెడ్. దీనికి ఒక హైకమాండ్ నుంచి ఒక ఇన్ఛార్జ్ కూడా ఉంటాడు, ఏదో ఎమ్మెల్యే కాదు. దీంట్లో మాకు ఒక పారదర్శకమైన ఒక కమిటీ ఉంటుంది. ఎక్స్ఎమ్మెల్యేలతోని, ఎక్స్ఎంపీపీ జెడ్పీటీసీలతోని, ఎమ్మెల్యేతో పాటు ఒక ఇన్ఛార్జ్ కూడా ఉంటాడు. కాబట్టి ఒక నియంత్రిత దూరంతో పోదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక జరుగుతుంది. సెలెక్ట్ అండ్ ఎలక్ట్ ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదో బలం చూపెట్టి, ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎంపిక బల ప్రదర్శనలు వస్తాయి. పనికి ఎవరు రాడు కానీ ఇప్పుడు టికెట్ల కూడా బల ప్రదర్శన అంటే న్యాయం పడుతుంది, నియం పడుతుంది అంటే బల ప్రదర్శనను పరిగణనలకు తీసుకోండి. బల ప్రదర్శనను పరిగణనలకు తీసుకోము. పనిమంతుల్నే పరిగణలోకి తీసుకుంటాము. పార్టీకి డెడికేటెడ్ ఉంటూనే పరిగణలోకి తీసుకుంటాము. ఇది ప్రజాస్వామ్యం. ఓడతాం గెలుస్తాం దాని తర్వాత విషయం. అవునా కదా? ప్రజాస్వామ్యం వల్ల ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తుంటుంది. మీరు మొన్న చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క అధికారిని ప్రలోభ పెట్టలే, ఏ ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టలే. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి. మీ ప్రెస్ మిత్రులకు కూడా అందరు తెలుసా అదే ఇంత స్వేచ్ఛగా నడుస్తుంది ఎలక్షన్లు అనేది మీ అందరికి తెలుసు. ఏ ఒక్కరు కూడా నాకు ఒక ఆరో ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు అంటే అంత స్వేచ్ఛ. ఎవరైనా కార్యకర్త వస్తే నాతో అయ్యే సాయం చేసిన అంతే తప్ప ఏది ఎలక్షన్ నిబంధనల నియమాలని ఎక్కడ అతిక్రమించలేదు. ఇది కూడా రేపు అంతే ఉండదు. వాళ్ళు గతంలో చేసినవి చేసారు. మా కార్యకర్తలు కూడా అనుకుంటారు, ఓ గతంలో వాళ్ళు అట్లా చేసారు ఎట్లా చేసినట్టే, అందుకే వాళ్ళు ఓడిపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. వాని తెలివితేటలు ఉండాలి, వానికి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేస్తాడనే నమ్మకము ప్రజలకు ఉండాలి. మా దాంట్లో కూడా ఉండొచ్చు అట్లా ఒకటిద్దరు ఓడుకోవచ్చు, నిలబెట్టినాం దానికేం పెద్దది ఉంటుంది. వాళ్ళ దాంట్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు, మా దాంట్లో ఓడుతుంటారు, గెలుస్తుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అందరూ. మరి ప్రజలకు ఇంతకంటే ఎక్కువ పని చేయాలా? రెండేళ్లలో ఏం పని చేసినాం అనేది భూతద్దంలో పెట్టినట్టు చూపెడతా అని చెప్తున్నారు. 2 రోజుల తర్వాత భూతద్దంలో పెట్టినట్టు మాకు ఒక నమ్మకం ఉంది. మా కాంగ్రెస్ కార్యకర్తలు కంకణం కట్టుకొని, పసుపు కొమ్ము కట్టుకొని పనిచేస్తున్నారు. నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇలా మున్సిపాలిటీలో ఎక్కడ అవినీతి లేదు, అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రెస్ మిత్రులుగా మీకు కూడా తెలిసి విషయాలన్నీ. మరి ఇంకా మేము ఇంకేముండాలి? అవినీతి లేని పాలన చేస్తున్నాం, నిజాయితీగా నడుచుకుంటున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలకు ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాల్స్తే అడుగుమని ప్రజలను మేము చేయడానికి సిద్ధం. ఇంకేం కావాలో చెప్పండి.